చెప్పండి. ఏ నచ్చం? ఓకే ఓకే, చాలా నచ్చింది, చాలా అంటే చాలా నచ్చింది. నువ్వు వెళ్తూ వస్తావా? లాల్ దర్వాజా మూడు వైపు నుంచి వస్తున్నటువంటి అంబులెన్స్ కు దారి ఇవ్వాల్సిందిగా అందరినీ కోరుతా ఉన్నాము. కాస్త పక్కకు తప్పుకోవాలా, అంబులెన్స్ కు క్లియరెన్స్ ఇవ్వండి. హలో, భక్తులతో మనవి, వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. వాటర్ ప్యాకెట్స్ కానివ్వండి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ బ్యాంకు దగ్గర ప్రసాద వితరణ కార్యక్రమం ఉంది. బ్యాంకు దగ్గర ప్రసాద వితరణ కార్యక్రమం. అంబులెన్స్ వస్తుంది, అంబులెన్స్ కు దారి ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాము. కాస్త పక్కకు తప్పుకోండి, అంబులెన్స్ కు దారి ఇవ్వండి. క్రమశిక్షణకు మారు పేరు లాల్ దర్వాజా, ఆ విషయాన్ని గమనించండి. అంబులెన్స్ కు దారి ఇవ్వండి. థ్యాంక్ యూ అందరికీ. హైందవ ముద్దుబిడ్డ, మన హైదరాబాద్ ముద్దుబిడ్డ టైగర్ రాజా సింగ్ గారు మన వేదికకు వస్తున్నారు. వారిని సాదరంగా వేదిక దగ్గరికి తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాం. గోరక్షక పరిరక్షణ సమితి అధ్యక్షులు టైగర్ రాజా సింగ్ గారిని వేదికపైకి తోలుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే శ్యామల గారిని కూడా స్వాగతం పలుకుతున్నామమ్మా. అమ్మ గీతా మాధురి గారు, మధుప్రియ గారు, వారిని కూడా సాదర స్వాగతం పలుకుతున్నాము. అన్న రాజాసింగ్ గారిని వేదికపైకి తీసుకురావాల్సిందిగా ఆలయ కమిటీ సభ్యులను తెలియజేస్తున్నాం. అందరు రాకండి, కొద్దిమంది రండి. హలో, మన హైదరాబాద్ ముద్దుబిడ్డ, హైందవ పరిరక్షకుడు, గోరక్షక సమితి అధ్యక్షుడు టి రాజాసింగ్ గారు వేదికపైకి సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నాము. వారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి దర్శనం గురించి వేలాది మంది భక్తులు, అమ్మవారు అందరూ కూడా మంచిగా ఒక బోనం ఎత్తుకొని అమ్మవారి దర్శనం గురించి వస్తున్నారు. ఈ బోనాలు ఏ రాష్ట్రంలో కూడా కాదు, ప్రత్యేకంగా మన తెలంగాణలో అవుతుంది. ఈ బోనాలు పండగ చాలా వైభవంగా ప్రతి ఒక్క గ్రామంలో కానీ ప్రతి ఒక్క బస్తీలో కానీ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. మన తెలంగాణ కాకుండా యావత్ ప్రపంచంలో ఉంటున్న మన తెలుగు వాళ్ళకి అందరికి కూడా బోనాలు శుభాకాంక్షలు. అదేవిధంగా సింహవాహిని ఈ గుడి ప్రాంగణంలో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత నేను అమ్మవారికి ఒకటి కోరుకున్నాను. అమ్మ, యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందువుల పైన మీ ఆశీర్వాదం ఉండాలి. యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందువులు
దేశం గురించి, ధర్మం గురించి, సమాజం గురించి పనిచేసి అట్లాంటి ఒక ఆశీర్వాదం ఇవ్వాలని అమ్మవారికి నేను దర్శనం చేసుకున్న తర్వాత ఇవాళ నేను కోరుకునేది అదే. అదేవిధంగా ఇప్పుడిప్పుడే మినిస్టర్ గారు కూడా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకున్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి గారు వచ్చి దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా మధ్యలో మా మినిస్టర్ గారు నాకు ఆపి ఒక మంచి మాట అన్నారు. రాజాసింగ్, మేము ఏ పార్టీలో ఉండి కానీ ఫస్ట్ మేము హిందూ గౌరక్షణ మీ లక్ష్యం ఏ విధంగా ఉంది అదే లక్ష్యం మాది కూడా ఉన్నది. అదేవిధంగా మంచి ఒక మోడల్ గౌశాలలు మేము కట్టడానికి ఒక మంచి మేము ప్లాన్ చేసుకున్నాము. దానికి మీ సహకారం కూడా ఉండాలని మా మినిస్టర్ గారు అన్నారు. మేము మినిస్టర్ గారికి ఒక్క మాట అన్నాం. మినిస్టర్ గారు, ఫస్ట్ ఈ సింహవాహిని అమ్మవారి టెంపుల్ చాలా వైభవంగా కడతారని చాలా వరకు రాజకీయ నేతలు దీనిపైన రాజకీయం చేస్తున్నారు. కనీసం మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఒక మంచి టెంపుల్, చాలా పెద్ద టెంపుల్, సరౌండింగ్ ఎవరు